విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి సందర్భంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకొని భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ యొక్క హనుమాన్ జయంతి సందర్భంగా బైక్ ర్యాలీని నిర్వహించడం 19 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నందమూరి నగర్ ఓల్డ్ బోయిన్పల్లిలో గల దాసాంజనేయ హనుమాన్ మందిరం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ ఓల్డ్ బోయిన్పల్లి లాస్ట్ బస్ స్టాప్ హస్మత్పేట్ మీదుగా గౌలిగూడ రామ్ మందిరం చేరుకుంది. ఈ ర్యాలీని తెలంగాణ ప్రాంత విద్యార్థి ప్రముఖ్ శ్రీకాంత్, బేగంపేట ఏసీపీ, బోయిన్పల్లి సీఐ, పారిశ్రామికవేత్త శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. జిల్లా కార్యదర్శి యోగానందరాజు, నల్లోల శేఖర్, జిల్లా సంయోజక్ మల్లికార్జున్ తో సహా శివసాయి కుమార్ తదితరులు కార్యకర్తలు ఈ యొక్క విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. బజరంగ్ దళ్ తెలంగాణ ప్రాంత విద్యార్థి ప్రముఖ్ ఈ యొక్క వాయుపుత్ర జిల్లా బోయిన్పల్లి ర్యాలీ గత 19 సంవత్సరాల నుండి శేఖరు, నా పక్కకే ఉన్నాడు, శ్రీకాంత్, ఇద్దరం కలిసి ప్రారంభించినాము. ఆ రోజు కేవలం కొన్ని బైకులు మాత్రమే ఉండేవి. ఈరోజు మన యువత ఎక్కువ జాయిన్ కావడం జరిగింది. అలాగే అన్ని ప్రఖండాలను బలోపేతం చేసుకుంటూ మన హైందవ శక్తిని చాటడానికి ఈ యొక్క ర్యాలీని తీయడం జరుగుతుంది. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం మన యువతలో ఉన్నటువంటి ఏదైతే నిర్లిప్తత, అలాగే ఈ నషాముక్త దీనికి ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో, అలాగే హైందవ శక్తి అంటే మన యొక్క హిందీ యువత శక్తి చాటడానికి ఈ బజరంగ్ దళ్ ర్యాలీ అనేది ప్రారంభించడం జరిగింది. అది మన మెయిన్ ర్యాలీ వచ్చేసి 2004 నుంచి ప్రారంభమైంది. అది కూడా 21 సంవత్సరాలు కంప్లీట్ అయింది. అది ప్రారంభమైనప్పుడు కేవలం 370 బైకులు మాత్రమే ఉండేవి. ఇవాళ కొన్ని లక్షల బైకులు, కొన్ని లక్షల మంది యువత తరలి వస్తున్నారు. మన యొక్క హైందవ శక్తిని చాటి చెప్తున్నారు. మన యువతకు ఒకటే, మన యొక్క స్ట్రెంగ్త్ను చూపించడానికి ఇంకా ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కదలిరండి, మన హైందవ శక్తిని చాటుదాం. జై శ్రీరామ్. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఈ పండుగని చాలా నందమూరి నగర్ కాలనీ ఓల్డ్ బోయినపల్లి వారు ఒక గొప్పగా ఊరేగింపు కార్యక్రమాన్ని మంచిగా భక్తి శ్రద్ధలతో చేసుకుంటున్నందుకు బోయినపల్లి పోలీస్, అదేవిధంగా బేగంపేట డివిజన్ ఏసీపీ తరఫున అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ హనుమంతుని యొక్క పవర్, శక్తి ఏందనేది అందరికీ తెలుసు. హనుమంతుని యొక్క అంటే రాముని పట్ల హనుమంతుడి సేవ, ఆయన నమ్మిన బంటుగా ఉండటం, ఇది అందరూ కూడా తప్పకుండా ఇటువంటి గొప్ప వ్యక్తిత్వం గల హనుమంతుని ఆదర్శంగా తీసుకొని ఉండాలని ఆశిస్తూ యువత అందరూ కూడా ఊరేగింపు కార్యక్రమాన్ని మంచిగా భక్తి శ్రద్ధలతో ఎటువంటి వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చేస్తారని అందరినీ కోరుతున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు నిర్వాహకులకి. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.